బి అలర్ట్ సార్. ఏ నిమిషానైనా అతని మీద బాంబులతో దాడి జరగవచ్చు. ఎస్ సార్. ఇప్పుడు మీ కడుపు మంట చల్లారిందా? రక్తం పంచుకు పుట్టకపోతేనే నిన్ను చదివించాలనుకున్నాడు, నీ ఎవరితనం పోగొట్టాడు, నీకు పెళ్లి చేయాలనుకున్నాడు. ఇప్పుడు మీరు ముగ్గురు కలిసి అతన్ని చంపుకుంటున్నారు. చంపుకోండి. ఏంటే పెద్ద లెక్చర్ కొడుతున్నా? ఈ ముగ్గురిని ముంబైకి తీసుకెళ్లి అమ్ముకోవాలనుకున్నాడు ఆ బ్రోకర్ మీద. నోర్మై, అతని గురించి నీకేం తెలుసు? ఏం తెలుసని అవుతున్నావు? అతని పేరు చెప్తే రాయలసీమంతా చెయ్యెత్తి దండం పెడుతుంది. పేదలు అతన్ని దైవంగా కొలుస్తారు. శత్రువులు అతని పేరు చెప్తే చాలు గడగడలాడిపోతారు. అతను రాయలసీమ సింహం, సమరసింహారెడ్డి. చెన్నై నుండి ముంబై మెయిల్లో బయలుదేరిన తన కొడుకు స్వాగతం పలకడానికి నరసింహారెడ్డి తన అంచెలతో వస్తున్నాడు. అదే ట్రైన్లో తన కూతురు ఎక్కించి ముంబై మీదుగా లండన్ పంపడానికి వీరరాఘవరెడ్డి తన అంచెలతో వస్తున్నాడు. 2 గ్రూపులు ఎదురుపెట్టే 10 మంది కానిస్టేబుల్తోనే వెళ్తున్నాడు. వీరరాఘవరెడ్డిని మాత్రం లోపల కొనడానికి వెళ్ళలేదు. అవసరమైతే అరగంట ట్రైన్ ఆపుతామని చెప్పు. ఆ ముఠా ఆ గేట్ కూడా బయటకు వెళ్ళిపోగానే ఈ ముఠాని ఈ గేట్ కూడా లోపల కొన్నాడు. కుల గౌరవం నిలబెట్టావురా సమర. నా ఒంట్లో ఉన్నది మీరిచ్చిన సీమ రక్తం నాన్న. దానికి ఆకలేస్తే ఆహారం తినదు, పౌరుషాన్ని తింటుంది. శభాష్. వాసు ఏడి? ఇక్కడే ఉన్నా పెద్దయ్య, వస్తున్నా. అదేంట్రా చెంగు కప్పుకున్నావు నెత్తి మీద? లోపలంతా ఒకటే మంచు పెద్దయ్య, జలుబు చేసింది. రైల్లో మంచేందిరా? ఏసీ ఎక్కువ అయ్యేసరికి అదే మంచు అనుకుంటున్నా. సార్, ఒక 5 నిమిషాలు ఆగాలి. ఏమి దుర్ముహూర్తమా? కాదు సార్, లోపల నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఉంటే వాళ్ళు వెళ్లే వరకు మిమ్మల్ని వదలొద్దన్నారు సార్ ఎస్పీ గారు. నెత్తి మీద టోపీ కనుక లేకుంటే తల పట్టాల మీద పడి ఉండేది. మేం ప్లాట్ఫారం మీదకి రాకముందు వాళ్ళను తోకలు ముడుచుకుని వెనక్ గేట్ నుంచి వెళ్ళిపోమని చెప్పు. సార్, వాళ్ళు నా మాట వింటం లేదు, వచ్చేస్తున్నారు సార్. సార్, మీరు కొంచెం వెనక్కట్టు కూడా బయటకు వెళ్ళాలి. ఎందుకు? వీరరాఘవరెడ్డి కూతుర్ని ట్రైన్ ఎక్కించడానికి ఇట్టే వస్తున్నారు. అయితే మీ ఇద్దరు ఎదురు పడితే తలకాయలు లేచిపోతాయి. మేము వెళ్ళిపోయాక అవసరమైతే మీ కానిస్టేబుల్స్ తో లెక్క పెట్టించుకో. సార్ సార్, మీకు దండం పెడతాను. నా కొడుకు ఆ వీరరాఘవరెడ్డి మీద కేసు గెలిచి ఢిల్లీ లెవెల్లో మా పేర్లు పెట్టి ఇక్కడికి తిరిగి వస్తుంటే తొట్టిదోకుండా వెళ్ళమంటావా? తప్పుకో. ఆయన బాబు సమరసింహారెడ్డి గారు, మీరు చదువుకున్నవాడు. అనవసరంగా ఈ రక్తపాత ఎందుకు చెప్పండి. మీరైనా ఆ గేటు గుండా బయటకు వెళ్ళడానికి మీ నాన్నగారు నొప్పించి ప్లీజ్ ప్లీజ్. నాన్న, అటు వెళదాం పదండి. సమరా, మనం అటు వెళితే వాడు మీసం తిప్పుతాడ్రా. రొయ్య మీసాలు ఎంత తిప్పితే ఏం లాభం నాన్న? మనకెదురొస్తే వీధిలోనే కాదు, కోర్టులో కూడా తొక్కేస్తామని నిరూపించుకున్నాం. పైగా మనం గెలిచిన ఆనందంలో ఉన్నాం, వాళ్ళు ఓడిన బాధతో ఉన్నారు. ఈ తృప్తినైనా వాళ్లకు మిగులుతాం. ముడుస్తాండారా? వాడు అరుస్తున్నాడు రా. కుక్క మురిగిందనుకో. నీ చేతిలో దండెందుకురా? నా కాళ్ళ మీద పడాయి. వాడి కొడుకు అరుస్తున్నాడు రా. కుక్క పిల్ల మురిగిందనుకో. దమ్ముంటే ఇటండిరా. దమ్మా? యానాడైనా అమ్మ రొమ్ము పాలు తాగినాడా వాడు? పిరికి పంట పారిపోతాడు. సమరసింహారెడ్డి, ఢిల్లీలో కాదు సీమ సందుల్లోకి రారా, చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము.
పిచ్చితనాన్ని పిరికితనంగా అర్థం చేసుకున్నావు కదరా. ఎగిరి పడ్డావంటే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. నీ వంశానికి ఉన్న విలువంత, నీ పౌరుషానికి ఉన్న పవరంతా దమ్ము గురించి రొమ్మ ఎరగ తీసుకుని మాట్లాడావు కదరా. విడిపించుకో, విడిపించుకోరా. నిన్ను నరకడం నిమిషం పని. నీ కొడుకులు నీ వాళ్ళొచ్చేలోపు కత్తెక్కర్లేదురా. ఈ కాలు చాలు నీ కంటలోకి చంపడానికి. చూడు, నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చస్తావురా నువ్వు. గుమ్మడికాయ కొట్రా. ఇటీ అదేందిరా అంత దూరాన కొట్టావు? అందులో బాంబు ఉందో ఏమో, ఎవరికి తెలుసు పెద్దయ్యా? బాంబు ఉంటే నువ్వు చస్తావు కదరా. అన్న బతుకుతాడు కదా పెద్దయ్యా. నా బిడ్డ మీద విశ్వాసం చూపించే నీలాంటి మంచి వాళ్ళు ఉన్నంతకాలం వాడికి ఏం కాదురా. నీకు అసలు మాట్లాడమే రాదు పెద్దయ్యా. ఏంట్రా? దీన్ని విశ్వాసం అనరు, స్వార్థం అంటారు పెద్దయ్యా. ఆ రోజు తిండి లేకుండా నేను ప్లాట్ఫామ్ మీద పడుకుంటే ఈ ఇంటికి తీసుకొచ్చి నాకు అన్నం పెట్టాడన్న. అలాంటి అన్న బతుకుంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది బతుకుతారు. పెద్దమ్మా, అన్న వస్తున్నాడు, ఇదే మంచి టైం. అడిగేసి అడిగేసి. ఏంట్రా రైల్వే స్టేషన్ లో గొడవ పడ్డావంటగా? ఏం లేదమ్మా, ఒక ఆంబోతు రంకెలేస్తుంటే దాని ముక్కుకు తాడేసి ఘాటి కట్టేశా. కాదంట, నువ్వు ఆ వీరరాఘవరెడ్డితో గొడవ పడ్డావంటగా? ఆయన ఈ నరుక్కోటాలు చంపుకోటాలు ఏంది పెద్దమ్మా? గట్టిగా అడుగు. ఒరే చిన్న, నీ హయాంలోనైనా ఏ గొడవలు జరగకుండా చూడరా. ఏమిటి తల్లి కొడుకులేదో గుసగుసలాడుతున్నారు? ఏం లేదు పెద్దయ్య, రాగి సంకట్లోకి గుత్తొంకాయ బాగుంటుందని పెద్దమ్మ అంటుంది. నేనేమో మీగడ పెరిగైతే అతృప్తి అంటున్నా. అయి రెండు తింటే అదరటం కాదు, ఎదుటి వాళ్ళని చూసి మనం బెదరాలి. గొడ్డు కారం వేసి పెట్టవే వాడికి రోషన్ తగ్గితే రాయలసీమలో బతకడం కష్టం. ఒరే వాసు, అన్నా, పొరుగురు నుంచి ఇంకో నెంబర్ వచ్చింది కదరా, ఏది? అదిగో కిటికీ దగ్గర నిలబడి నీ మీద చూపులు బాణాలేస్తుంది. అంత దూరం నుంచి మాయ కోసం లడ్డు తెస్తే ముందు నువ్వెందుకు తింటా? అందులో విషయం ఉంటే అమ్మమ్మ, విషయం కలిపిన లడ్డు నేను మాయకి ఎందుకు పెడతా? నీకు తెలియకుండానే ఎవరన్నా కలపచ్చు కదా, అది వాడి డౌట్. రేపు నీకు పెళ్ళాక నువ్వేం పట్టించినా అప్పుడు కూడా ముందు తినేది నేనే. త్వరగా పదరా, వర్జి వచ్చేస్తుంది. ఏమిటమ్మా ఈ హడావిడి? ఇదంతా చూసి అక్కా బావ కంగారు పడతారేమో. పడ్నీరా, నీ అక్కని చేసుకున్నప్పుడు మీ బావ ఎంత పోసు కొట్టాడు అనుకున్నావు? 1000 నొక్కులు నొక్కాడు. మనమేం తక్కువ తిన్నామా? 1కి 1.5 చొప్పున నొక్కాలి. పదండి. అమరా, నీతో పాటు వీడికి కూడా పెళ్లి చేస్తే ఓ పని అయిపోద్ది. పెద్దయ్య, మా చెల్లెళ్ళకి పెళ్లి చేయకుండా నేను పెళ్లి చేసుకోనని ఎన్నిసార్లు చెప్పాను? ఎప్పుడు చెల్లెళ్ళు చెల్లెళ్ళు అని హరికథలు చెప్పడమే గాని ఒకసారైనా తీసుకొచ్చామంటరా? ఇప్పుడు ఎంత ఇట్టారు వాళ్ళు? పెద్దదేమో దీపిక అమ్మంత అయి ఉంటది, మిగతా ఇద్దరు ఏమో నాకు గుర్తులేదు. వాళ్ళని వదిలిపెట్టి వచ్చి 10 ఏళ్ళు అయింది. అప్పుడు ఇదిగో ఇంత ఉండేవాళ్ళు. రండి. ఏమిటి నాన్న, ఏమైంది? రా తమ్ముడు. ఓహో, పెళ్లి కాకపోతే అల్లుడు అలక పరపెక్కినాడే అయింది. 3 పొలిమేరలు దాటొచ్చాం. ఆ కాళ్ళతో వచ్చామంటారు లోపలికి. రే నీళ్ళు పట్రా. ఇంకేం మరే తక్కువ చేసిన మావా? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు, తుడుచుకోవడానికి తుండు కుట్టివరా? మంత్రి గారు, లగ్నం చూడబ్బా. లగ్నం తర్వాత ముందు కట్నం సంగతి తేల్చండి. అడుగు మావా, 60 ఎకరాల మామిడి తోట కావాలనా? దాన్ని విలువ చేసే చెరుకు తోట కావాలనా? లేకుంటే మాగాడి చాలే. మాగాని మాకెందుకయ్యా?
మేలిమి బంగారం కావాలి. ఎన్ని కిలోలు కావాలి మావా? 60 కిలోలు. కుదరదు. కుదరకపోతే ఇంకో సంబంధం చూసుకుంటాం. ఇవ్వలేక కాదు, 60 ఇవ్వను, 63 కిలోలు ఇచ్చాను. అబ్బా, కిందటి నెలలో అమ్మాయి బరువు ఎంత అంటే 60 కిలోలని చెప్పావు కదయ్యా. పెండ్లి కుదిరిందని తెలియగానే ఈ వారంలో 3 కిలోలు పెరిగింది. నన్నేం చేయమంటావు? సరే కానీ పంతులు గారు, ముహూర్తం మీ అందరికీ నచ్చితే చాలా, నాకు నచ్చకర్లేదు తాతయ్య. ఏ, నా కొడుకు ఏం తక్కువ? తక్కువ ఎక్కువ నాకు తెలీదు. నేను మావయ్యతో సెపరేట్ గా మాట్లాడుకోవాలి. ఏంటి? కూర్చో. చెప్పు. మనం చిన్నప్పుడు ఆడుకుంటుంటే నేను చెట్టెక్కితే నువ్వేం చేసేవాడివి? లాగా ఒకటి నెత్తిని ముట్టేవాడిని. గుచ్చెన గుళ్ళు కట్టుకుంటుంటే నీ కళ్ళల్లో మట్టి పడితే ఏం చేసేవాడివి? ఈడ్చొకటి నెత్తిని కొట్టేవాడిని. అంతే, ప్రతిదానికి నా నెత్తి మీద కొట్టేవాడివి. అప్పుడు నాకేం చేయాలనిపించేదో తెలుసా? ఏమనిపించేది? ఇలా కొట్టాలనిపించేది మావయ్య. పెళ్ళైపోతే వడ్డించడం కుదరదు కదా. అసలే రాయలసీమ పిల్లని బాకీ ఉంచితే బాగుండదు కదా. ఈ టైప్ పెళ్లి చూపులు ఆంధ్రాలో ఎక్కడ ఉండవు. ఇంతకీ నీ కోరిక తీరిందా? ఇంకోటి ఉంది. ఈ చెప్ప మీద కూడా కొడతావా? లేదు, నవ్వుతున్న నీ ఫోటోతో ఉన్న లాకెట్ ని మంగళసూత్రం కంటే ముందు నా మెళ్ళో వేయాలి. అలాగే. ఇక తలుపులు తెరుద్దామా? అయ్యో, బుగ్గ కందిపోయింది మావయ్య. చేత్తో కొట్టిన చెప్పదబ్బ పెదాలతో తుడిస్తే పోతుంది. అయితే కళ్ళు మూసుకో. సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే, నా కన్నీరై